అందరికీ నమస్కారం. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఒకటి. ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. విడుదలకు ఇంకా నెల రోజులే ఉండటంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటుంది కల్కి టీం. ఇప్పటికే భైరవ బుజ్జి ఈవెంట్ ను రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించగా ఈ ఈవెంట్ సూపర్ హిట్ అయింది. అయితే ప్రభాస్ బుజ్జి కారు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ కార్ ని చూడటానికి ఇప్పటికే పలు మీడియా సంస్థలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ బుజ్జి కార్ ని టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య నడిపాడు. బుజ్జిని నడిపించడం కోసం కల్కి మేకర్స్ కొత్తగా ఫార్ములా 1 రేస్ లాకి వాడే సర్క్యూట్ ను సృష్టించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సర్క్యూట్ లో నాగ చైతన్య బుజ్జి మీద రైడ్ చేయగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం మనమే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై డీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తుంది. జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో శర్వానంద్ క్లాసీగా కనిపిస్తున్నారు. ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. కథలో చర్చించిన పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది. వినోదం, భావోద్వేగాల కలబోతగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. శర్వానంద్ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుంది. కథ అనుగుణంగా టైటిల్ పెట్టామని చిత్ర బృందం పేర్కొంది. మిమ్మల్ని మిస్ అయ్యాను సార్ నేను చాలా. మిమ్మల్ని మీరు గుర్తుపట్టని విధంగా క్యారెక్టర్ తోటి ఈ సినిమాతో మీరు వస్తున్నారు. ఎందుకు అంత ఇదైన క్యారెక్టర్, బలమైన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ అండి, నాకు తెలుసు ముందే ఇచ్చా చాక్లెట్. అందుకే ఫస్ట్ కథ విన్నప్పుడు ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్ అంటే 2 రకాలుగా వింటామండి. ఒకటేంటి, ఓకే హీరోగా మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది ఈ సినిమా, కథ ఆడియన్స్కి ఎలా ఉంటుంది, అది ఓకే. ఇంకా సెకండ్ది తీసేది ఎవరు, ప్రొడక్షన్ ఎవరు, అంటే విల్ ఇట్ బీ ఎగ్జిక్యూటెడ్ కరెక్ట్లీ అనేది మామూలుగా ఒక యాక్టర్గా మనం సినిమా కథ విన్నప్పుడు వచ్చే ఫీలింగ్. నాకు ఈ సినిమా కథ తను చెప్పినప్పుడు నా పర్సనల్ లైఫ్లో నా ప్రేమ కథలు లేదా నా లవ్ స్టోరీల్లో నేను మామూలుగా మనం ప్రేమలో పడి తేలి మునిగి అన్నీ చేసాం కాబట్టి దాంట్లో నాకెక్కడో కథ వింటున్నప్పుడు ఇదేంటిది మనకేదో చెప్తున్నాడు ఇతనని అనిపించింది. ఆ పాయింట్, ఆ ఆస్పెక్ట్ అండి బేసికల్గా. అంటే ఇప్పుడు మాకున్న ఎక్సైట్మెంట్ కూడా అదే. నేను చాలాసార్లు చెప్పాను, సినిమా అయిపోయింది, తీసాం, ఇప్పుడు ఓకే రిలీజ్ చేస్తాం, కమర్షియల్గా ఏమవుతుంది అదంతా, అది దట్స్ వన్ ఆస్పెక్ట్. బట్ మోర్ ఎక్సైటింగ్గా నాకు పర్సనల్గా మాకు ఏమనిపిస్తుందంటే ఈ కథ, ఈ పాయింట్ కనెక్ట్ అయితే చూసిన వాళ్ళకి, కనెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి లేదా వాళ్ళు ఎంత షాక్ అవుతారు, ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది మేము ఇంకా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సో అది నాకు అనిపించింది సినిమా ఫస్ట్ కథ విన్నప్పుడు. దాని తర్వాత అంటే ఓవరాల్గా తన విజన్ కానీ అంటే అప్పుడు నాకు అప్పుడే పరిచయం కథ విన్నాక. సో డెఫినెట్గా క్లారిటీ ఉంది, బాగా తీస్తాడని నమ్మకం ఉంది. ప్లస్ ఏం చేయాలి అంటే ఏం లేదు, ఒక 15, 20, 30 సంవత్సరాలు 20-25 ఇయర్స్ ఒక సమాజం నుంచి దూరంగా ప్రేమ లేదు అన్న భావనతో మనుషులకు దూరంగా కొండల్లో పెరిగిన వాడు ఎలా ఉంటాడో అలా తయారవ్వాలని, ఆ జుట్టు, ఆ గెటప్ అదంతా. సో నాకు కూడా అంటే దాంట్లో అంత ఎక్స్ట్రీమ్ కాకపోయినా నాకు కూడా ఎక్కడో చిన్నప్పటి నుంచి ఒక ఈ సొసైటీ చెప్తున్నారు, ఓకే మన పేరెంట్స్, టీచర్లు, బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో చెప్తున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలని, కానీ ఇది కాదేమో ఇంకేదో ఉందేమో అన్న డౌట్ నాకు చిన్నప్పటి నుంచి. ఓకే వాళ్ళకి తెలిసింది ఏదో చెప్తున్నారు, బట్ దిస్ ఈజ్ నాట్ వాట్ లైఫ్ ఈజ్, ఇంకేదో ఉందని ఒక చిన్న డౌట్ ఎక్కడో మూలం ఉండేది. అది కూడా బాగా కనెక్ట్ అయ్యా ఈ క్యారెక్టర్తో. ఈ రోజుల్లో మీరు ఇందాక ట్రైలర్లో చూపించినట్టుగా, మీ సినిమాలో చూపించినట్టుగా అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తున్నారు చూసి ప్రేమిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారో చూసి పెళ్లి చేసుకుంటున్నారు అని చూపించారు. రియల్ లైఫ్లో నవదీప్ ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు? పెళ్లి చేసుకుంటాడా అనేది ఫస్ట్ క్వశ్చన్. అది కొంచెం గ్యాప్ ఇచ్చాడు కదా అందుకో. ఏం లేదండి, నన్ను నాలాగా ఉండనిచ్చి తనలాగా ఉంటే వర్కౌట్ అవుతుందేమో అని నా డౌట్. జరగదు. కరెక్ట్, అది జరగదు, అది అవ్వదు. అది ఎందుకు అవ్వట్లేదు, దాన్ని అవ్వాలంటే ఏం చేయాలి అనే ఆస్పెక్ట్స్ని, అంశాలని మనం ముట్టుకున్నాం లవ్ మోడీలో. మీరు కాజల్ అగర్వాల్ చందమామ సినిమా టాలీవుడ్ చందమామతో కలిసి చేశారు. తర్వాత ఆర్య 2. ఇప్పుడు డేటు సేమ్ డేట్కి సత్యభామతో మీరు పోటీ పడుతున్నారు లవ్ మోడీ.
ప్రేమలో పోటీ ఉందంటారా? ప్రేమలో పోటీలు లేవు. సినిమా నేను చూసాను, ఆ ట్రైలర్ చాలా బాగుంది అది కూడా. అండ్ డిఫరెంట్ జానర్ కదా, టోటల్గా కంప్లీట్గా డిఫరెంట్ జానర్. అండ్ తను అంటే ఈ థ్రిల్లర్ అది. సో నాకు తెలిసి అంటే ఇప్పుడు మనం లాస్ట్ 2 వీక్స్గా సినిమాలు లేవు. తెలంగాణ చరిత్రలో ఫస్ట్ టైం మనం సినిమా థియేటర్లు క్లోజ్ అయ్యే సిచ్యువేషన్లో ఉంది. సో అదే జరిగింది. దాని తర్వాత ఐ థింక్ ఇప్పుడు 31st నుంచి కూడా మనం వీఆర్ ఫుల్ ఫ్లెజ్డ్. ఈరోజు కూడా లవ్ మీ రిలీజ్. సో ఐ విష్ ఆల్ ద ఫిల్మ్స్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ థింక్ జనాలకి అంటే 2-3 ఉండాలండి, ఒకటే ఉండకూడదు. ఇప్పుడు 2-3 ఉంటే దే విల్ ఏ జానర్ నచ్చిన వాళ్ళు చూస్తారు, కంపారిజన్ ఉంటుంది. అదొక అంటే ఓవరాల్గా ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఇప్పుడు ఐపీఎల్ కూడా అయిపోయినాయి. మాకు డిలే అవ్వడానికి కారణం అదే. మధ్యలో కొంచెం సెన్సార్ డేట్ లేట్ అయింది, దాని తర్వాత ఐపీఎల్ అనుకున్నాం. సో అందరూ అదే పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఐ థింక్ మోర్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ అండ్ దెన్ ఐ థింక్ ఇట్స్ వెరీ హెల్దీ. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. జనరల్గా నాకు తెలిసి నేను 31 years నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నా. ఈ లోపు నేను ప్రొడ్యూసర్ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా, ఏమైనా ఏం చేసినా ఇది కంటిన్యూగా మ్యాక్సిమం మెయింటైన్ చేస్తూ ఉన్నా. కానీ సింగర్, యాక్టర్ అన్ని చాలా 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 శాఖల్లో ఉన్నా. కానీ ఎవరైనా రిలీజ్ ముందు పైన ముందు ఎలాగ కొంచెం గొడవ రిలీజ్ ముందు అందరికీ మామూలుగా పాత్రికేయ మిత్రులకి నమస్కారం పెడతారు. మీరు ఎందుకు పాత్రికేయ శత్రువులకి అని ఎందుకు వర్డ్ వాడారు? నెంబర్ 1 అది చాలా హర్ట్ చేసినట్టుగా అనిపించింది నాకైతే పర్సనల్గా. అలాగే ఆ హీరో ఎలా కూర్చున్నారు, మీరు ఎలా కూర్చున్నారు, మీ బిహేవ్, మీ ఫస్ట్ సినిమా ఒక్క సినిమా కూడా మీరు ఇంకా ప్రూవ్ చేసుకోలేదు, ఎందుకంత డాష్ డాష్ డాష్? ఇప్పుడు 31 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి రిపోర్టర్గా, గాయకుడిగా, నటుడిగా రకరకాల పాత్రలు పోషించిన ఒక వ్యక్తి ఒక ఫస్ట్ సినిమా తీసి ఒక యంగ్ డైరెక్టర్ వచ్చి స్టేజ్ మీద కూర్చొని అడిగిన క్వశ్చన్లకి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తుంటే, అరే 31 సంవత్సరాలు అయిందిరా ఇండస్ట్రీలోకి వచ్చి, బాగా మాట్లాడుతున్నారా అనకుండా, నువ్వేంట్రా ఏంటి హీరోలా కూర్చున్నావు ఏంటి పక్కన అంటే, నేను కూర్చున్న దాని గురించి మాట్లాడేది. మీరు ఫోర్త్ ఇయర్ లో ఉండి ఇది ర్యాగింగ్ సార్. ఇది ఏదైనా పర్లేదు కానీ శత్రువు అనే మాట ఇంతవరకు ఎవ్వరు ఏ ప్రెస్ మీట్ లో కానీ ఎవరిని అనలేదు. ఎందుకు మీరు ఆ వర్డ్ ఉపయోగించాల్సి వచ్చింది? మీకు రియల్ గా శత్రువులు ఎక్కువ ఏంటి అని అడుగుతున్నా. అంటే నాకు పర్సనల్గా సరసం ఎక్కువ. సో మీడియాకి మాకు ఇప్పుడు మన ఇద్దరికే ఉంటుంది సార్. ఏది మాట్లాడుకున్నా, చతురులు వేసుకున్నా, గొడవలు పడినా, జోకులు వేసుకున్నా, ఏది వేసుకున్నా మనం వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మేము చెప్పేదంతా మీ ద్వారా జనాలకు వెళ్ళొద్దు, యూట్యూబ్కి వెళ్ళొద్దు, వాటెవర్ వెళ్ళొద్దు. మీరు కరెక్ట్ క్వశ్చన్లు వేస్తే మేము రాంగ్ ఆన్సర్లు ఇచ్చినా, మీరు రాంగ్ క్వశ్చన్లు వేస్తే మేము కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చినా, అది ఏదైనా కానీ దట్ సరసం ఎగ్జిస్ట్స్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ అస్. ఇది 31 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది ఇప్పుడుది కాదు. సో ఆన్ ఎ వెరీ లైటర్ నోట్, యాజ్ ఎ ఫ్రెండ్లీ నోట్ స్టార్ట్ చేద్దామని జోక్గా అన్నది తప్ప, నో రిపోర్టర్ హ్యాస్ బీన్ హార్మ్డ్ ఇన్ దిస్ మేకింగ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. 20 years అయిపోయింది మీరు వచ్చి, 20 ఏళ్ళు అయిపోయింది. చూసుకుంటే మీరు సినిమాల్లో దాదాపు 25 సినిమాల్లో చేశారు. సక్సెస్ శాతం కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. మీ కెరీర్లో నాకు తెలిసి తక్కువే. సో అలాగే సైడ్ బిజినెస్ కూడా పెట్టుకోవడం జరిగింది. పబ్లు కానీ సైడ్ బిజినెస్ కూడా ఇలా అన్ని రకాలుగా బుల్లితెర చేయడం జరిగింది, ఓటీటీలు, ఇలా అన్ని రంగాల్లో. సో 20 ఏళ్ళ కెరీర్ని వెనక్కి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా తెలుసుకున్నానండి. ఫస్ట్ 17 years ఆఫ్ మై లైఫ్, అంటే 0 to 17, ఇందాక అన్నట్టుగా ఇంకేదో ఉంది కానీ అదేంటో మనకు తెలియదు. సర్లే చూద్దాం, పెరిగాక ఆలోచిద్దాం, ఎందుకంటే అడిగే ఎక్స్పీరియన్స్ కూడా మనకు లేదని ఫస్ట్ 17 years ఏదో దాటేశాను. అంటే తెలుసుకుంటూ నా కాన్షియస్నెస్ కూడా నేను పెరుగుతూ 17 yearsకి యాక్టర్ అయ్యా. నెక్స్ట్ 34, అంటే 17 + 17, సెకండ్ 17లో 34 years, అంటే మన లాక్డౌన్ వరకు ఎస్ ఐ నో ఎవ్రీథింగ్, నాకు తెలుసు అని బయలుదేరా. రోజు పొద్దున్నే లేచి మన దగ్గర ఏదో లేదు అది ఎత్తుక్కుంటూ బయలుదేరాలి. అంటే ప్లస్ సినిమాలు, ఇప్పుడు ఫస్ట్ ఫిలింలో నాకు సినిమా రిలీజ్ ముందు సూట్ కేసులు వస్తాయి, ఇంటికి జాగ్రత్త తీసుకోబాకు, దొరికిపోతావు, అలాంటివి చేయకు, నీ సినిమా అది ఇది అని చెప్పి, అంటే నాకు అంత తెలియదు కదా, బయట నుంచి ఏదో వచ్చాము. 17 yearsకి యాక్టర్ అయిన తర్వాత ఒక రేసు, అంటే ఫస్ట్ 3-4 yearsలోనే 10 ఆల్మోస్ట్ కంటిన్యూస్గా సినిమాలు చేశాను. తర్వాత కొన్ని చేయకూడని చేశాను, కొన్ని వద్దనుకున్నవి కూడా చేశాను. ఏదో అంటే నాకు తెలియలే, అంటే అప్పుడు తెలియదు అన్న విషయం ఇప్పుడు తెలిసింది. సో సెకండ్ 17 years ఆఫ్ మై లైఫ్ టిల్ 34 ఐ థాట్ ఓకే మనకు తెలుసు ఇప్పుడు ఇది మనకు కావాల్సింది, ఇది మనకి ఇది లేదు, పలానా లేదు, దాని వెనకాల వెళ్ళాలి అని ఒక బ్లైండ్ రేస్లో పరిగెత్తాను. తర్వాత లాక్డౌన్లో లాక్ ఓపెన్ అయింది.
లైట్గా లాక్ ఓపెన్ అయ్యి ఓహో బాబాయ్ మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలని 34th ఇయర్కి అనిపించింది. అప్పుడు నేను ఆ విషయం నాకు గుర్తుండాలని 2.0 అని పెట్టుకున్నా, 2.2 అని. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఈ లాస్ట్ 20 years ఆఫ్ మై కెరీర్లో అది ప్రాక్టీస్ రన్ అని నేను ఫీల్ అవుతున్నా ఈరోజు. పర్సనల్గా నేను ఆల్రెడీ ఆ పాయింట్ దాటి ఓకే మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలనే జర్నీ పర్సనల్గా నేను స్టార్ట్ అయింది. అది నా పర్సనల్ జర్నీ. ఇక సినిమాల వరకు వస్తే డెఫినెట్లీ లవ్ మౌలి విల్ బీ ద బిగినింగ్ ఆఫ్ మై 2.0 కెరీర్ అని నేను ఫీల్ అవుతున్నాను. సరే, హీరోగా ఎంత పాపులర్, అలాగే మీ బిజినెస్ పరంగా మీరు పట్టడం, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏం జరిగిన డ్రగ్స్ అనే పని నవదీప్ పేరు ఫస్ట్ వచ్చేస్తుంది. సో అట్లా వచ్చింది, మీరే 3 సార్లు తీసుకొచ్చారు ఇప్పుడు. సో అది ఇప్పుడు ఆల్రెడీ మనం దాటి ఇప్పుడు మన బెంగళూరు రీసెంట్గా ఇప్పుడు ఆ టాపిక్ అదే మొత్తం జరుగుతుంది. దానివల్ల చాలామంది యువత మెయిన్ చెడిపోవడం జరుగుతుంది. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, ఆ రేవ్ పార్టీకి మీరు వెళ్ళారా, అట్లా అది ఎలా ఉంటుంది? ఈయనకి ఇప్పుడు ఇంకొక 2 చాక్లెట్లు ఇవ్వాలనుకున్నా. రేవు పార్టీ అంటే ఏంటి, ఏం చెప్తాం, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగుంటుంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగుంటుంది. ఏం చెప్తాం దానికి డెఫినేషన్? రేవ్ పార్టీ మీరు 31 years సీనియర్ నన్ను ఇలా ర్యాక్ చేయడం ఏమన్నా న్యాయంగా అనిపిస్తుందా మీకు? రేయి పగలు జరిగింది, అంతే అంతే అంతే. ఓకే, నెక్స్ట్. అంతే సార్, రేయి పగలు జరిగేది. నేను ఈ దేశంలో అయితే ఇప్పుడు వెళ్ళలేదండి. ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో పుష్ప 2 ది రూల్ ఒకటి. పుష్ప ది రైస్తో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్తో పాటు ఫస్ట్ సింగిల్ను విడుదల చేయగా యూట్యూబ్లో రికార్డు వ్యూస్తో దూసుకుపోతున్నాయి. ఈ మూవీలో రావు రమేష్ సిద్ధప్ప అనే పొలిటికల్ లీడర్ పాత్రలో నటిస్తున్నాడు. శనివారం రావు రమేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రావు రమేష్కు బర్త్డే విషెస్ తెలుపుతూ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తే పుష్ప 2లో కూడా రావు రమేష్ మరోసారి తన నట విశ్వరూపం చూపించబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కె. విజయ్ భాస్కర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నువ్వే కావాలి, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావు, జై చిరంజీవ లాంటి ఆల్ టైమ్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్లను టాలీవుడ్కు అందించాడు. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న విజయ్ భాస్కర్ తన కొడుకు కోసం మళ్లీ మెగాఫోన్ పట్టాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఉషా పరిణయం. లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో విజయ్ భాస్కర్ కొడుకు శ్రీ కమల్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా టీజర్ వదిలింది. ఈ టీజర్ గమనిస్తే విజయ్ భాస్కర్ చాలా ఏండ్ల తర్వాత మళ్లీ ఓ సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శ్రీకమల్ తో పాటు తాన్వి, ఆకాంక్ష, సూర్య, అలీ, వెన్నెల కిషోర్, శివాజీ రాజా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతల్ని కూడా విజయ్ భాస్కర్ చేపడుతున్నారు. ఫ్రాన్స్లో జరుగుతున్న అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ తారలు సందడి చేస్తున్నారు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్, శోభితా ధూళిపాల, ఊర్వశి రౌతేలా, కియారా అద్వానీ, అదితిరావు హైదరి ఇలా ఒక్కొక్కరిగా రెడ్ కార్పెట్ ఈవెంట్లో తలుక్కున మెరిసి అందరినీ ఆకర్షించారు. ఇప్పుడు ప్రీతి జింటా కేన్స్లో మెరిసింది. సంప్రదాయ చీరకట్టులో రెడ్ కార్పెట్ పై హొయ్యలు పోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇక అంతకుముందు ప్రీతి జింటా ఫ్రెంచ్ రివేరాలో ఫోటోషూట్లో పాల్గొంది. ఈ సందర్భంగా వైట్ డ్రెస్లో తన గ్లామర్తో మెస్మరైజ్ చేసింది. ఈ ఫోటోషూట్కు సంబంధించిన చిత్రాలను నటి ఇన్స్టా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక కేన్స్లో ప్రీతి జింటా ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా ట్రెండింగ్లో ఉన్నాయి. ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో బాలీవుడ్కు చెందిన పలువురు స్టార్స్ సందడి చేస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్లను ధరించి రెడ్ కార్పెట్ పై హొయలిపోతున్నారు. మరోవైపు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మలయాళీ చిత్రం ఆల్ వి ఇమాజిన్
యాష్ లైట్ పోటీలో నిలిచింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలవడం విశేషం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ముఖ్య విభాగమైన పామ్ డి ఓర్ అవార్డుల కేటగిరీలో ఈ సినిమా పోటీ పడుతుంది. భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా చరిత్ర సృష్టించింది. ఇందులో మరో ముఖ్య విభాగమైన అన్సర్టైన్ రికార్డ్ కేటగిరీలో ఉత్తమ నటిగా అనసూయ అవార్డు అందుకుంది. ది షేమ్లెస్ అనే చిత్రానికి ఆమె ఈ అవార్డు అందుకోగా ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించింది. ది షేమ్లెస్ చిత్ర విషయానికి వస్తే ఈ సినిమాను బల్గేరియన్ దర్శకుడు కాన్స్టాంటిన్ బోజనోవ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అనసూయ రేణుకా అనే వేశ్య పాత్రను పోషించింది. శేఖర్ కమల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా చిత్రం చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మెప్పించింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో నేటివిటీకి పట్టం కడుతూ అందరినీ ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలిచిపోయింది. తాజాగా ఈ కాంబినేషన్ మరోమారు రిపీట్ కానుందని సమాచారం. ప్రస్తుతం శేఖర్ కమల, కుబేరా, వరుణ్ తేజ్ మట్కా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే వీరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ను దృష్టిలో పెట్టుకుని శేఖర్ కమల ఫిదా తరహాలోని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేశారని, కథ బాగా నచ్చడంతో వరుణ్ తేజ్ ఈ ప్రాజెక్టుకు వెంటనే ఓకే చెప్పారని అంటున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుందని సమాచారం. ప్రభుదేవా కాజోల్ కాంబినేషన్ అనగానే మెరుపు కళల చిత్రంలోని వెన్నెలవే వెన్నెలవే అనే పాట గుర్తుకొస్తుంది. ఆ రోజుల్లో యువతరాన్ని అమితంగా ఆకట్టుకుంది ఆ పాట. మెరుపు కళలు సినిమా తర్వాత ప్రభుదేవా కాజోల్ కలిసి నటించలేదు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ అగ్ర తారలిద్దరూ ఓ సినిమాలో నటిస్తూ ఉండటం విశేషం. వివరాల్లోకి వెళితే తెలుగు యువకుడు చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో కాజోల్, ప్రభుదేవా ప్రధాన పాత్రలో ఓ బాలీవుడ్ చిత్రం తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్గా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నజీరుద్దీన్ షా, జిషు సేన్ గుప్తా, సంయుక్త మీనన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలో టీజర్ను విడుదల చేయబోతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుదేవా కాజోల్ జోడీ వెండి తెరపై సందడి చేయబోతూ ఉండటం విశేషంగా చెప్పుకుంటున్నారు. కాజోల్ ప్రస్తుతం హిందీలో మా అనే చిత్రంలో నటిస్తోంది. ప్రభాస్ కథానాయకుడిగా నాగస్విన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ఏడీలో అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. కల్కి 2898 ఏడీ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రంలోని బుజ్జి అనే వాహనాన్ని ఇటీవల పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్కి 2898 ఏడీ చిత్రంపై అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. దర్శకుడు నాగస్విన్ సృజనాత్మకత, అద్భుత ఆలోచన శక్తి తనను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే భారీ విజయం తథ్యమనే భావన కలిగింది. ముఖ్యంగా కొన్ని సీన్స్ అద్భుతంగా అనిపించాయి. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఇక బుజ్జి పాత్ర సినిమాలో మరో అద్భుతమని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. కల్కి షూటింగ్లో పాల్గొన్న నాటి నుంచి సినిమాపై అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కమల్ హాసన్, దీపికా పదుకోన్, దుల్కర్ సల్మాన్, దిశా పటాని ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ బిజీగా ఉన్న అజయ్ ఘోష్ ఇప్పుడు మెయిన్ లీడ్లో మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాతో రాబోతున్నాడు. అజయ్ ఘోష్, చాందిని చౌదరి ముఖ్య పాత్రల్లో ఫ్లై హై సినిమాస్ బ్యానర్పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాణంలో శివ పాలడుగు దర్శకత్వంలో ఈ మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా తెరకెక్కింది. తాజాగా మ్యూజిక్ షాప్ మూర్తి రిలీజ్ డేట్ని ప్రకటించారు. జూన్ 14న మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ అవ్వనుంది. కొన్నాళ్ళలో సినిమాలకు గ్యాప్ ఇచ్చి వరుణ్ సందేశ్ బిగ్ బాస్లో పాల్గొని బయటకొచ్చాక సినిమాల మీద ఫోకస్ చేసి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వరుస సినిమాలు చేస్తున్నాడు. వరుణ్ సందేశ్ త్వరలో నింద అనే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. ది పర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజేష్ జగన్నాథం నిర్మాతగా, దర్శకుడిగా నింద సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ నింద టైటిల్కి కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇటీవల నింద టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి కలిగించగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటని రిలీజ్ చేశారు. కమ్ముకున్న చీకట్లలో అంతు చూడమన్న ప్రశ్నలు అంటూ ఆలోచించే విధంగా సాగే పాటని నేడు రిలీజ్ చేశారు.
బెదుర్లంక 2012 చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న హీరో కార్తికేయ నటిస్తున్న మూవీ బజే వాయువేగం. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ బ్యానర్ మీద రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ కథానాయిక. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమంలో వేగం పెంచుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన తాజా సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తనకు చరిత్ర అంటే ఎంతో ఆసక్తి అని చెప్పిన జాన్వీ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీల గురించి మాట్లాడారు. ఈ ఇద్దరి గురించి వినడం, మాట్లాడడం నాకెంతో ఇష్టం. వీళ్ళు మన సమాజానికి ఎంతో సాయం చేశారు, ఎంతో మందిలో స్ఫూర్తి నింపారు. అందుకే ఇద్దరికి సంబంధించిన ఏ అంశమైనా నాకు ఆసక్తిగానే ఉంటుంది. కులాలపై అంబేద్కర్ దృక్కోణం ముందు నుంచి చాలా కఠినంగానే ఉండేది. కాలక్రమేణా గాంధీ దాన్ని మారుస్తూ వచ్చారు. మన సమాజంలో కుల సమస్య అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కులంపై మూడో వ్యక్తి అభిప్రాయం, ఆ జీవితాన్ని అనుభవిస్తున్న వారి అభిప్రాయానికి మధ్య చాలా తేడా ఉంటుందని చెప్పారు. తమిళ స్టార్ డైరెక్టర్, తెలుగులో వెంకటేష్తో వసంతం లాంటి మంచి సినిమాని తీసిన దర్శకుడు. విక్రమ్ తనయుడు విజయ్ కనిష్క హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన సినిమా హిట్ లిస్ట్. సముద్రకని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రల్లో నటించారు. సూర్య కతీర్ కాకల్లార్, కె కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్కే సెల్యూలాయిడ్స్ పై డైరెక్టర్ కెఎస్ రవికుమార్ నిర్మాణంలో ఈ హిట్ లిస్ట్ సినిమా తెరకెక్కింది. ఇటీవల హీరో సూర్య టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తూ ఉండటంతో తెలుగులో కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మూవీ యూనిట్ తో పాటు అతిథులుగా మురళీమోహన్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరయ్యారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.